హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నేను మీ గుణ ఫ్రమ్ గూడూరు. ఫ్రెండ్స్ ఈరోజు మనకైతే మదనపల్లి ట్రిప్ వచ్చింది. పార్టీని పికప్ చేసుకొని మదనపల్లి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్. మనమైతే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. ఉదయాన్నే మంచైతే పొగమంచు బాగా పట్టుంది. ఇప్పుడైతే బండిలో ఆయిల్ అయితే పట్టాలి. ఆయిల్ అయితే లేదు ఫ్రెండ్స్. ఆయిల్ పట్టుకొని స్టార్ట్ అవుదాం. మనకి పొగమంచు కారణంగా కొన్ని కొన్ని దగ్గరల విజన్ కరెక్ట్‌గా మనకు కనిపియదు. నేను సజెస్ట్ చేసేదేంటంటే, యెల్లో లైట్స్ మనకి కొద్దిగా ఈ పొగమంచు నుంచి డామినేట్ చేసేదానికి మనకి సహాయపడుతుంది. ఇప్పుడైతే మార్నింగ్ 7:30 బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయితే అయింది. పిల్లలు గూడా బాగా ఆకలిగా ఉన్నారు. వాళ్ళ కోసంగా ఇంకా హైవేలో మనకన్ని హోటల్ కరెక్ట్ కావు. హైవేలో మనం పోయేటప్పుడు కాళహస్త్రి టోల్ ప్లాజా దగ్గర విష్ణు భవన్ హోటల్ అయితే మనకి కనబడింది. అక్కడైతే ఆపాను బండి. మన ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశాను. మీ సలహాలు, సూచనలు ఏదన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఫుడ్ విషయానికొస్తే క్వాలిటీ బాగుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. వాష్‌రూమ్స్, పార్కింగ్ అవైలబుల్. ఇడ్లీలు, దోసలు తినగానే పిల్లకాయలకి మంచి జోషయితే వచ్చేసింది. సార్ అయితే టైం అయిపోతుందని చెప్పి బాగా టెన్షన్ పడుతున్నాడు. మన బండయితే స్టార్ట్ అయ్యింది. పేరెంట్స్‌తో పాటు పిల్లలు ఔట్‌డోర్ వచ్చినప్పుడు పిల్లలు చేసే అల్లరి బాగా సరదా అనిపిస్తది పేరెంట్స్‌కి. ఇప్పుడైతే మనం రేణిగుంట సర్కిల్ దగ్గరలో అయితే ఉన్నాము. మన బండిలో ఒక బుడ్డోడున్నాడు. ఆ బుడ్డోడైతే డీసెంట్, ఇంటెలిజెంట్. మనమైతే రేణిగుంట సర్కిల్‌కైతే వచ్చేసాం. ఈ సర్కిల్‌లో వెహికల్స్ చాలా ఫాస్ట్‌గా తిప్పుతుంటారు. కాబట్టి మనం సర్కిల్‌లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. గూడూరు టు మదనపల్లి డిస్టెన్స్ వచ్చేసి 215 కిలోమీటర్లు ఉంటుంది. మనకి జర్నీ అప్రాక్స్‌గా 4:30 గంట జర్నీ అయితే పడుతుంది. ఎందుకంటే మనకి పోయే దారిలో ఘాట్ సెక్షన్ అనేది ఎంటర్ అవుతుంది. మనం గూడూరు టు మదనపల్లికి వెళ్ళే రూట్ వచ్చి నాయుడుపేట, కాళహస్త్రి, తిరుపతి, బాకరాపేట, పీలేరు వయా కలికిరి, వాయిలపాడు మీదుగా మదనపల్లి అయితే వెళ్తున్నాము. మనం తిరుపతి అయితే వచ్చేసామండి. రీచ్ అయిపోయాము. మనం తిరుపతి టు చిత్తూరు వెళ్ళే హైవే దారిలోనే మనకి 10 కిలోమీటర్లు తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్‌లో తిరుపతి టు చిత్తూరు వెళ్ళే హైవేలో లెఫ్ట్‌లో 10 కిలోమీటర్లు బకులామాత అమ్మవారి టెంపుల్ వస్తుంది. సాక్షాత్తు కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి వారి అమ్మ, అమ్మ అమ్మవారి టెంపుల్ బాగుంటది. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. చాలా అట్మాస్ఫియర్‌గా బాగుంటదండి. ఇప్పుడు టైం అయితే 8:40 మార్నింగ్ అండి. సార్ అయితే బాగా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే 10:20 కల్లా రీచ్ అవ్వాలని మదనపల్లికి. ఈ ట్రిప్ తాలూకా అసలు విషయం ఏందంటే, మోహన్ చెస్ అకాడమీ వాళ్ళు మదనపల్లిలో చెస్ పోటీలు నిర్వహించారు పిల్లలకి. ఇలాంటి సంస్థలు పెట్టే ప్రోగ్రామ్స్, కండక్ట్స్ గాని పిల్లలకి అప్పుడప్పుడు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంటుంది. అలానే ఫ్రెండ్స్ రోడ్డంతా బాగుందని జెప్పి 80, 90, 100లో పట్టుకో ఉంటారు చాలా వరకి. చిన్న వెహికల్సు. అట్లా మనం రోడ్డు మీద వచ్చేటప్పుడు ఈ విధంగా రోడ్‌లో మనకి ఏరో బోర్డులు ఏసి బోర్డులు పెట్టుంటారు. రోడ్డు వర్క్ జరుగుతుంది. ఆ రోడ్డు వర్క్ జరిగేటప్పుడు ఈ విధంగా బ్యారికేడ్స్ గాని, బోర్డ్స్ గాని పెట్టుంటారు. చాలామంది నైట్ టైమ్ ఏందంటే ఈ ఫాస్ట్ మీద వచ్చేటప్పుడు తెలియక కొన్ని కొన్ని దగ్గరల చాలా వరకి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దానికోసంగా నేను ప్రత్యేకంగా చెప్పేదేందంటే డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం మీరు కాన్ఫిడెంట్‌గా ఏది గూడా మైండ్‌లో ఆలోచించకుండా తోలండి. వర్క్ అనేది వేరే. మనం డ్రైవింగ్ అనేది చాలా వరకి మన ఫ్యామిలీస్‌కి అలానే అదర్స్‌కి గూడా ఏ హాని లేకుండా రోడ్డు మీదనేది ప్రయాణం జరగాలండి. ఈరోజు వాతావరణం అయితే చాలా బావుందండి. చూస్తున్నారు గదా! లెఫ్ట్‌లో మనకి బకుళమాత అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. పైన కొండ మీద. అమ్మవారి గుడి ప్రత్యేకత ఏందంటే, అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నైట్ టైము గుడికి చుట్టూ లైటింగ్ అనేది ఉంటది. బాగా అద్భుతంగా ఉంటదండి. మనం వెళ్ళేటప్పుడు ఈ రోడ్ వర్క్స్ అనేది చాలా దగ్గరలో జరుగుతూ ఉంటాయి. మనమే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని డ్రైవ్ స్లో జేసుకోవాలి. నెక్స్ట్ ఏందంటే, మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ ఎళ్తే, కాణిపాకం, చిత్తూరు ఎళ్తాము. మనం పోవాల్సిన స్ట్రెయిట్ అండి. పీలేరు రూటు.
వయా మోహన్ బాబు కాలేజు, అమ్మవారి టెంపుల్ గూడా వస్తుంది. శ్రీనివాస మంగాపురం. ఇక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం 5 కిలోమీటర్ వస్తుందండి. మీకు దారిలో విజిట్ మనకి బాగా అదే గుడి బాగా కనిపిస్తుంది. చూపిస్తానండి. ఫ్రెండ్స్ మర్చిపోయి ఇంకో సబ్జెక్ట్ గురించి చెప్పాలనుకున్నాను. మెయిన్ సబ్జెక్ట్ ఇదేను. ఏందంటే ఫ్రెండ్స్ మన పార్టీ ఈరోజు మన ట్రిప్ అయితే వచ్చాం. మన పార్టీతో అయితే కలిసాం. మన పార్టీ గురించి చెప్పే ముందర ఇంకొక చిన్న విషయం ఏందంటే 60, 70% మంది డ్రైవర్లు ఈ రోజుకి గూడా చాలా ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తున్నారండి. అది ఓన్ వెహికల్ ఓనర్స్ అవ్వచ్చు, కమర్షియల్ బోర్డ్ వెహికల్ ఓనర్స్ అవ్వచ్చు, అలానే మేము పోయే కమర్షియల్ బోర్డ్ పార్టీస్ గావచ్చు. మెయిన్‌గా ఏందంటే డ్రైవర్‌కి కొన్ని వాల్యూస్ ఉంటాయి. బేసికల్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. అవి దెబ్బతిన్నంత వరకు ఏమి ఇబ్బంది లేదు. వన్స్ తిండి లేకపోయినా ఇబ్బంది లేదండి. ఏ డ్రైవర్ గూడా విలువలు లేకుండా ఏ డ్రైవర్ బతకలేడు. ఫ్రెండ్స్ శ్రీనివాస మంగాపురం అయితే వచ్చేసామండి. అమ్మవారి గుడి బాగా అద్భుతంగా ఉంటది. ఇక్కడ ఉత్సవాలు గూడా బ్రహ్మాండంగా చేస్తారండి. శ్రీనివాస మంగాపురంలో ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు పైన శ్రీవారికి జరిగే రథోత్సవాల కాడి నుంచి ప్రతి ఒక్క ఆభరణాలు ఇక్కడికి వస్తాయండి. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఇప్పుడు చాలా వరకైతే రోడ్లు బాగా డెవలప్ అయ్యాయండి. కానీ ఏందంటే ఏ రోడ్‌లో పోతున్నాం, ఏ రోడ్‌లో వస్తున్నాం గూడా అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడిపోయింది. నెక్స్ట్ ఏందంటే మనం పోయే రోడ్‌లో ఈ గేట్ అయితే ఏదైతే వచ్చిందో ఈ గేటు పాత గేట్ అండి. ఈ గేటు ఏస్తే దాదాపు ముక్కాలు గంట నుంచి గంట వరకి ట్రాఫిక్ జామ్ అయితే చాలా వరకు ఆగిపోతుంది. మనం ఇటు నుంచే మోహన్ బాబు కాలేజు వయా పీలేరు మొత్తం మదనపల్లి దాకా ఇట్లా నారావారిపల్లి అన్నిటికి కనెక్టింగ్ రూట్ అన్నమాట. మన నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు కాలేజండి ఇది. కాలేజు పెద్ద కాలేజు. దాదాపు ఒక 1 ½ కిలోమీటర్ దాకా ఉంటదండి. పెద్ద కాలేజు. అలాగే విద్యానికేతన్ స్కూల్ గూడా మనకి కాలేజ్ దాటంగానే వస్తుంది. మన మోహన్ బాబు గారు చాలా పాత చిత్రాలున్నాయండి. 'పెద్దరాయుడు', 'మైలురాయి', 'క్రమశిక్షణ' అలానే 'అల్లుడు గారు', 'అసెంబ్లీ రౌడీ', 'మేజర్ చంద్రకాంత్', 'అల్లరి మొగుడు' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలున్నాయి. ఆయన కెరియర్‌లో అన్ని యాక్టర్ గాను అలానే ప్రతి ఒక్క క్యారెక్టర్‌లో ఆయన అన్ని రకాల ప్రజల్ని మెప్పించి ఎదిగిన వ్యక్తి. అలానే ఈడ కొద్దిగా కాస్ట్‌లీయేనండి మొత్తం. అంత అనుకున్నంత తక్కువైతే ఉండదు. కాస్ట్‌లీ లోపల కాలేజ్ అనంగానే హైఫైగా ఉంటది. పెద్ద కాలేజు. అలానే మనకి కాలేజ్ దాటంగానే స్కూల్ గూడా మనకి ఎంటర్ అవుతదండి. విద్యానికేతన్. అదో చూసారు గదా! విద్యానికేతన్ స్కూల్ అండి. అలాగే టైమయితే 9 దాటేసిందండి. ఇంకా మనకి ఒక 100 కిలోమీటర్ల దాకా జర్నీ అయితే ఉంది. ఇంకా మనకు ముందర బాక్రాపేట ఘాట్ అనేది టచ్ అవుతదండి. ఆ ఘాటు టర్నింగ్స్ పెద్దగా లేకపోయినా గానీ హైట్ అయితే కొంచెం మెరకగా ఉంటది. డ్రైవింగ్ చేసేటప్పుడండి వీడియో అయితే మామూలుగా నేను వీడియోస్ అయితే చూడనండి. ఎందుకంటే నా విజన్ అంతా రోడ్డు మీదే ఉంటది. నా బండిలో ఉన్నంత వరకి 14 మంది గావచ్చు, 12 మంది గావచ్చు. అంటే సీటింగ్ ప్రకారం 12 మంది. 12 మందయితే ఉంటారు మన బడిలో. ఆ 12 మంది భరోసా ఏందంటే అన్న డ్రైవ్ జేస్తున్నాడు. అదొక నమ్మకం అనేది డ్రైవర్ మీద ఉంటదండి. అందువల్లేందంటే క్షణకాలంలో ఎన్నో అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంటదండి. అందువల్ల డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నప్పుడు అంత ఏకాగ్రతగా ఉండాలి. అలానే ఇప్పుడు మనమైతే ఘాట్‌లోకి ఎంటర్ అయిపోయామండి. ఘాట్ అయితే ఇది బాక్రాపేట ఎండింగ్ పాయింటు బాక్రాపేటొస్తుంది. మనం ఇక్కడ స్టార్ట్ అయితే బాక్రాపేట ఎండ్ అవుతది. ఘాట్ ఇది. అయితే ఒక హైట్ ఘాట్ అండి. ఈ ఘాట్‌లో పోయేటప్పుడు బళ్ళు కొద్దిగా వేగంగా మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో అనేది డౌన్ దిగుతుంటాయి. మన టర్నింగ్ పాయింట్స్ లైట్‌గా ఉంటాయండి. ఆ టర్నింగ్ పాయింట్స్‌లో ఒకరోజు జాగ్రత్తగా చూసుకొని వెహికల్ డ్రైవింగ్ అనేది సెల్ ఫోన్ అనేది యూజ్ చేయకండి. ఎవ్వరైనా గాని నేను చెప్పేది ఒకే సజెషన్ అండి. మీరు ఎప్పుడైతే వైల్ డ్రైవింగ్ చేస్తుంటారో ఆ డ్రైవింగ్ టైమ్‌లో మాత్రం సెల్ ఫోన్స్ అనేది మీరు మాట్లాడేది పెట్టుకోకండి. ఎందువల్లంటే సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు మన ఆలోచన అనేది, మన దృష్టి అనేది రోడ్డు మీద అయితే ఉండదు. చూస్తున్నారు గదా! ఈ వెహికల్స్ ఏందంటే లాంగ్ వెహికల్స్ పెద్ద వెహికల్స్ అండి. లారీలు. ఈ ఘాట్ ఎక్కేటప్పుడు ఏందంటే వీటికి క్యామ్‌లనేది ఎ బాగా ఓవర్ హీట్ అయిపోతాయండి.
ఈ బ్రేక్ సెక్షన్ ఎప్పుడైతే ఇదవుతదో, ఈ డ్రమ్‌లన్నీ పట్టేస్తాయి వాటికి. అదేందంటే వాళ్ళు దాని కింద ఆ టైర్ల కింద చెక్కలు, రాళ్ళు అవి పెట్టి ఒక గంట, 2 గంటల సేపు సైడ్ ఆపేస్తే అవి హీట్ మళ్ళీ కూల్ అయిన తర్వాత బండి తీసేస్తుంటారు. మన పార్టీ విషయానికొస్తే గూడూరు సురేంద్ర గారు. సురేంద్ర గారు బెస్ట్ పర్సన్ అండి. చాలా ఆహ్, సురేంద్ర గారనే గాదు ఈ ట్రిప్‌లో కలిసిన ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళందరూ మంచి సపోర్టెడ్ అండి. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ జర్నీ. లాస్ట్‌కి మనం డెస్టినీ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మదనపల్లి. ఇంకా ఫ్యూ మినిట్స్‌లో మన పిల్లలైతే వాళ్ళ అకాడమీకి చేరుకునేస్తారు. మనం చిన్నప్పుడు కొన్ని కొన్ని స్పోర్ట్స్‌లో మనం కాంపిటీషన్‌లో చిన్న చిన్న కప్పులైతే సాధించుంటాము. అవి ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఏదో కొంచెం మనసులో మంచి ఫీలింగ్స్ అనేవి వస్తుంటాయన్నమాట. అట్లానే చిన్నప్పుడు పిల్లలు వాళ్ళు ఏ ఏ స్పోర్ట్స్‌లో గావచ్చు, దేంట్లో అయినా గావచ్చు వాళ్ళు ఒక మెమొరబుల్‌గా వాళ్ళకి కూడా మిగిలిపోతుంది. ఇప్పుడు అకాడమీ దగ్గరలో అయితే ఉన్నాము. అకాడమీ వచ్చేసింది. ఇప్పుడు ఈ అకాడమీ దగ్గర వీళ్ళకి చెస్ పోటీలైతే నిర్వహిస్తారు. ఈ చెస్ పోటీలో మనోళ్ళు నెక్స్ట్ పార్ట్ 2 అనేదుంటది. దాంట్లో అయితే మీకు ఇది చాలా లాంగ్ వీడియో అయిపోయింది. దానివల్ల ఇంకొక వీడియో చేసి మీకు పెడతాను. అందరికైతే విషెస్ చెప్పి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నానండి. మంచి పిల్లలు, మంచి ఎక్స్‌పీరియన్స్, మంచి జర్నీ నాకు ప్రతి ఒక్క ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ గుణ టెంపో వ్లాగ్స్.